శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా వారికి భక్తుల స్వహస్తాలతోటి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పాలు, పెరుగు, పంచామృతాలు, వివిధ నదీ జలాలతోటి అభిషేకం చేయడం జరిగింది. సుమారుగా ఒక 5,000 లీటర్ల పాలు భక్తులచే స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం అలంకరణ, ఏకాంత సేవ స్వామివారికి. అలాగే సాయంత్రం సంధ్యాహారతి 6:15కి, తర్వాత పల్లకీ మహోత్సవం. ఈ పల్లకీ మహోత్సవంలో మేళతాళాలు, బాజా భజంత్రీలు, కోలాటం, కూచిపూడి నాట్యం తో కలిపి పల్లకీ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. వారు కూడా పల్లకీని మోయడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అర్ధ ఏకాహం సాయిబాబా వారి భజన నిర్వహించడం జరిగింది. అదే భాగంగా సాయిబాబా వారి మహా అన్నప్రసాదం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేజార్త వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మహా అన్నప్రసాదం పెట్టడం జరిగింది. సుమారుగా 6,000 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే గత 16 సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో శ్రీ సాయిబాబా వారి నిత్య అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. రోజు 150 మందికి, అలాగే గురువారం 400 మందికి, గురు పౌర్ణమికి దగ్గర 5 నుంచి 6,000 మందికి, దసరాకి అలాగే 4 నుంచి 5,000 మందికి, దత్త జయంతికి కానీ ఉగాదికి కానీ గదిలో. ఇదే కాకుండా కార్తీక మాసంలో మాల ధారణ చేసిన ఏ మాల అయితే ఆ మాల ధరించిన వారందరికీ కూడా ఈ మందిరంలో భిక్షగా 2 నెలలు పెట్టడం జరుగుతుంది. ఇంతేకాదు మా దగ్గర ఆకలిగా ఉన్న వారికి వాళ్ళ ఆకలి తీర్చడానికి సపరేట్గా 2 ఫ్రిడ్జులు పెట్టడం జరిగింది. ఈ ఫ్రిడ్జుల్లో ప్యాకెట్ రూపంలో భద్రపరిచి ఫ్రెష్గా ఆకలిగా ఉన్న వారికి ఏ టైంలో వచ్చినా, రాత్రి టైంలో కూడా వచ్చినా మా దగ్గర అన్నప్రసాదం దొరుకుతుందండి. ఏ టైంలో వచ్చినా, అలాగే ఎప్పుడు వచ్చినా మా దగ్గర అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో వాడు చేయడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికి కూడా ఒత్తు రూపాయనే కానీ ధన రూపాయనే కానీ విరాళాలు అందించి మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను మురళీనగర్ లో ఉంటాను. మా స్టాఫ్ అందరూ అన్ని ఊర్లలోనూ ఉంటారు. విజయనగరం, శ్రీకాకుళం అన్ని ఊర్ల నుంచి వస్తారు విజయవాడ వరకు. తర్వాత నేను ఇక్కడ కనకమహాలక్ష్మి గుడి చేసి 23 ఏళ్ళ నుంచి చేస్తున్నాను సార్ నేను. కానీ అక్కడ మాకు ఇంతవరకు అయితే బానే ఉంది, మాకు ఏ ఇది లేదు. మా సేవ వాళ్ళు కూడా అందరూ అభివృద్ధి చెందారు. వాళ్ళ పిల్లల చదువులకు, చిన్న పిల్లలకి ఇచ్చారు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు, చదువులు అన్ని అయ్యాయి. తర్వాత ఇప్పుడు కూడా మాకు మంచి పేరు ఉంది. అన్ని గుళ్ళకి కూడా నన్ను పిలుస్తారు, మా వాళ్ళు తీసుకొని నేను వెళ్తాను. ఈ రోజు కూడా ఇక్కడ 15 మందిని తీసుకొచ్చాను సేవకి. అలా అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటాము, మాకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈ భగవంతుడి సేవ చేస్తున్న నుంచి నేను గాని మా సేవకులు గాని అష్టైశ్వర్యాలు పొందుతున్నారు. సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. చేసిన వాళ్ళు ఎవరైనా భాగ్యవంతులు. భాగ్యం పొందడం ఎంతో ఇది, అది అందరికీ రాదు. కానీ కొంతమంది ఇది సేవ అంటే చాలా కాలంగా మాట్లాడతారు. అండి, నేను కంచరపాలెం నుంచి వచ్చాను. రైల్వే న్యూ కాలనీ ఇది. రైల్వే న్యూ కాలనీ గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అన్న సందర్భం అవుతుంది. 5,000 జనానికి చాలా బాగా పెడుతున్నారు. బాగున్నాయి అన్నిని. ప్రతి సంవత్సరం పెడతారు. ఈ గుళ్ళు ప్రతి రోజు కూడా పెడతారండి. చాలా చాలా బాగున్నాయండి. గురు పౌర్ణమి పెడుతున్నారు. నమస్కారం అండి, నా పేరు దమయంతి. నేను కంచరపల్లి నుండి వచ్చాను. ఇక్కడ రైల్వే న్యూ కాలనీలో ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా ఘన వైభవంగా జరుగుతుంది. అలాగే మన చేతులతోనే పాలాభిషేకం కూడా చేస్తారు. అలాగే భోజనాలు కూడా బాగా పెడతారు. అండ్ వాటిలో నేను పార్టిసిపేట్ చేయడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గురు పౌర్ణమి రోజు నాడు నేను ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేసుకొని భోజనాల్లోని వడ్డనలు సేవ చేసుకొని ఆ సాయిబాబా అనుగ్రహం అందరికీ ఉండాలని చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషిస్తున్నాను. మనం ఇంతవరకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన భక్తులు చేతుల మీదుగా జరిగిన పాలాభిషేకం కార్యక్రమం మనం ఇంతవరకు చూసాం.
ఇప్పుడు రాత్రి 7 గంటల నుంచి ఇక్కడ ప్రతి గురువారం కూడా సాయి పల్లకీ సేవ జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా గురు పౌర్ణమి సందర్భంగా సాయి పల్లకీ సేవ జరిగింది. ఈ పల్లకీ సేవలో ఎక్కువగా మహిళా భక్తులైతే పాల్గొన్నారు. భజన కార్యక్రమం కూడా జరిగింది. సంస్కృతి కార్యక్రమంలో భాగంగా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులచే ఇక్కడ నృత్య ప్రదర్శన కూడా ఘనంగా జరిగింది. ఉయ్యాలలో షిరిడి బాబా ఉయ్యాలలో సాయి బాబా ఉయ్యాలలో షిరిడి బాబా ఉయ్యాలలో షిరిడి వెళ్ళే దారిలోన గులాబీ వనములు ఎన్నో ఆ పుల్లుని కొయ్యనా సాయి ఆ పుల్లు చెయ్యనా బాబా ఆ పుల్లుని కొయ్యనా సాయి ఆ పుల్లు చెయ్యనా సాయి బాబా ఉయ్యాలలో షిరిడి బాబా ఉయ్యాలలో షిరిడి వెళ్ళే దారిలోన షిరిడి వెళ్ళే దారిలోన తులసి వనములు ఎన్నో తులసి వనములు ఎన్నో ఆ దళముని
చెయ్యనా సాయి ఆదలము చెయ్యనా బాబా సాయి బాబా ఉయ్యాలలో షిరిడి బాబా ఉయ్యాలలో షిరిడి వెళ్ళే దారిలో తులసి వనములు ఎన్నో ఆదలముని కొయ్యనా సాయి ఆదలము చెయ్యనా సాయి సాయి బాబా ఉయ్యాలలో షిరిడి బాబా ఉయ్యాలలో సాయి బాబా ఉయ్యాలలో షిరిడి బాబా ఉయ్యాలలో. నా జీవితం సాయితోటే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా సాయి తోడు ఉండాలని కనిపించే దైవము సాయి ఒక్కరే ఆ దేవుడినడిగేటి వరము ఒక్కటే కనిపించే దైవము సాయి ఒక్కరే ఆ దేవుడినడిగేటి వరము ఒక్కటే నూరేళ్ల నా జీవితం సాయి తోటి గడపాలని బంధువులు స్నేహితులు ఎందరున్నను ధన సంపద సౌభాగ్యాలెన్ని ఉన్నను సాయి తోడు లేకుంటే అంధకారమే సాయి తోడుగా ఉంటే ఆనందమే నూరేళ్ల నా జీవితం సాయి తోటి గడపాలని. తీస్తున్నానండి మీరు అలాగా అక్షింతలు వేసేయండి అలాగా. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.